Hello friends, welcome to Set Guide Trigonometry Basic Class 7. ఎస్టర్డే మనం ఏ క్లాస్ చెప్పుకున్నామంటే ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్లో టేబుల్లోని వాల్యూస్ ఇవ్వకుండా వేరే వాల్యూ ఇచ్చినప్పుడు మనం ప్రొసీజర్ ఎలా చేయాలి అనే దానిపైన మనం డిస్కస్ చేసాం. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ నేర్చుకోవడం వల్ల పూర్తిగా నేర్చుకున్నట్టు అవుతుంది. సో ప్రజెంట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం నెక్స్ట్ డే సైన్ ఫంక్షన్ ద్వారా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొసికెంట్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నట్లయితే కొసికెంట్ టీటా ఒకసారి కొసిక్ 270 డిగ్రీ మైనస్ టీటా ఈ ఫంక్షన్ ఎలా చూసుకున్నట్లయితే ఇది మనకి ఏ యాంగిల్ అంటే ఆడ్ యాంగిల్ కాబట్టి దానికి ముందు నా ఫంక్షన్ ఏంటి అంటే కొసికెంట్ కాబట్టి చేంజ్ అవుతుంది. ఆడ్ కాబట్టి దానికి ముందున్న ఫంక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే కొసికెంట్కి రివర్స్ ఏముందంటే సీకెంట్ టీటా. సో సీకెంట్గా చేంజ్ అవుతుంది. టీటా ఉంది కాబట్టి ఆ టీటాని తీసుకొచ్చాను. నెక్స్ట్ 270 డిగ్రీ అనేది మైనస్ ఉంది కాబట్టి 270 డిగ్రీ మైనస్ అంటే 270 డిగ్రీ మైనస్ అంటే ట్యాన్ మరియు కాట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ కాబట్టి రిమైనింగ్ ఫంక్షన్స్ అంతా నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ ఫంక్షన్ ఏర్పడుతుంది. సో మైనస్ సీకెంట్ టీటా అనేది ఏర్పడుతుంది అనేసి మనం ఎస్టర్డే తెలుసుకున్నాం. ఈ విధంగా ప్రొసీజర్ని మనం ఫాలో అయినాం కాబట్టి ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అంటే ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఇప్పుడు చూద్దాం. అంటే ఏంటి ఇందులో ట్రిగ్నోమెట్రీ అంటే ఐడెంటిటీస్ ఏమంటే వాల్యూ అనేది నెవర్ చేంజ్, వాల్యూ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. మనం ఒక ఫార్ములాస్ ప్రకారంగా చూసుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ ఒక సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అనేది ఈక్వల్ టు 1 అని నేర్చుకున్నాం. సో ఈ ప్లేస్లో సైన్ స్క్వేర్ టీటా ప్లేస్లో ఏ ఫంక్షన్ ఏ వాల్యూ ఉన్నా అనేది ఈక్వల్ టు 1గానే అవుతుంది. కాస్ స్క్వేర్ టీటా ప్లేస్లో ఏ వాల్యూ ఉన్నా ఈక్వల్ టు 1. ఏ యాంగిల్ అయినా సరే మనకి వాల్యూ అనేది 1. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీటా అనేది 0 డిగ్రీ అనుకుందాం. అప్పుడు సైన్ స్క్వేర్ 0 ప్లస్ కాస్ స్క్వేర్ 0 అంటే సైన్ 0 ఏమవుతుందంటే 0, కాస్ 0 ఏమవుతుందంటే 1. అంటే ఈ రెండు చూసుకున్నట్టయితే 0 ప్లస్ 1 ఏమవుతుంది మనకి 1. సో సైన్ స్క్వేర్ 0 అయినా కాస్ స్క్వేర్ 0 అయినా మనకి వచ్చే వాల్యూ అనేది 1. మనం ఫస్ట్ ఫంక్షన్ ఏం చెప్పుకున్నాం, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతుంది. అంటే ఆ టీటా ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినా మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే 1గానే ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ టీటా అనేది 30 డిగ్రీ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, అప్పుడు సైన్ ప్లస్ టీటా ప్లస్ ఏమని చెప్పాము 30 డిగ్రీ ప్లస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ 30 డిగ్రీ కాస్ స్క్వేర్ 30 డిగ్రీ ఈక్వల్ టు 1 అవుతుంది అని చెప్పుకున్నాం. ఈ సైన్ స్క్వేర్ 30 డిగ్రీ ఏమవుతుంది అంటే మనకి వాల్యూ ఏమవుతుంది 1/2 అవుతుంది. అంటే స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే టోటల్గా వాల్యూ అనేది 1/4 అవుతుంది. అలాగే కాస్ 30 చూసుకున్నట్లయితే స్క్వేర్ ఉంది, కాస్ స్క్వేర్ 30 అంటే మనకేముంది √3/2. ఆ స్క్వేర్ అనేది ఈ పక్క పంపించినట్లయితే √3/2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 3/4 అవుతుంది. ఒకసారి ఇప్పుడు రెండు వాల్యూస్ చూసుకున్నట్లయితే 1/4 ప్లస్ 3/4 అనేది ఈక్వల్ టు 1. అంటే సైన్ స్క్వేర్ 30 డిగ్రీ ప్లస్ కాస్ స్క్వేర్ 30 డిగ్రీ ఈక్వల్ టు 1గా ఏర్పడుతుంది. మనం ఫార్ములాగా చెప్పుకున్నాం. దీన్నే
సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం. అందులో ఏ వాల్యూ ఇచ్చినా ఈక్వల్ టు 1గానే మారుతుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఇందులో ఒక 3 ఫంక్షన్స్ ఉన్నాయి. దాంట్లో రిలేటివ్ ఐడెంటిటీస్ నేర్చుకోవాలి. ఒకసారి చూసుకున్నట్లయితే ఏంటవి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఐడెంటిటీ చూసుకున్నట్లయితే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనే ఒక ఫంక్షన్ని మనం తీసుకున్నాం. ఈ ఫంక్షన్లో మనకి ఏమవుతుందంటే దీని రిలేటివ్ ఐడెంటిటీస్ ఏర్పడుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఈ కాస్ స్క్వేర్ అనేది ఈ పక్క వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది, ఒకవేళ కాస్ స్క్వేర్ టీటా అనేది ఇక్కడ ఉంచినట్లయితే దీన్ని తీసుకెళ్ళినప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా ఏర్పడుతుంది. ఒకవేళ ఇదొక ఫస్ట్ ఫంక్షన్, ఇదొక ఫస్ట్ ఐడెంటిటీ, ఇది సెకండ్ ఐడెంటిటీ, థర్డ్ ఐడెంటిటీ. ఇప్పుడు సైన్ టీటాగా రాసుకున్నట్లయితే ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాకి ఈ సైన్ స్క్వేర్ అనేది ఈ పక్క వెళ్ళి రూట్గా ఏర్పడుతుంది. అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. అలాగే కాస్ టీటా చూసుకున్నట్లయితే ఈ స్క్వేర్ అనేది ఆ పక్క వెళ్ళి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా ఏర్పడుతుంది. ఈ థర్డ్ ఐడెంటిటీ. అలాగే ఫోర్త్ ఐడెంటిటీ. సో టోటల్గా మనకి 4 రిలేటివ్ ఐడెంటిటీస్ ఏర్పడ్డాయి. నేను ఇక్కడ ఏం చేశాను? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని మనం చెప్పుకున్నాం. అలాగే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని చూసినట్లయితే సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. అలాగే అందులో ఉన్న ఫంక్షన్ని సైన్ టీటాగా తీసుకున్నట్లయితే ఆ స్క్వేర్ అనేది ఆ పక్క వెళ్ళి రూట్ అవుతుంది కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కాస్ టీటాగా చూసుకున్నట్లయితే ఆ స్క్వేర్ ఆ పక్క వెళ్ళి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా మారుతుంది అని మనం నేర్చుకున్నాం. సో సెకండ్ ఐడెంటిటీ ఫంక్షన్ చూసుకున్నట్లయితే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని రాశాను. అంటే ఇది ఒక ఫంక్షన్, ఏ వాల్యూ అయినా ఇట్లాగే ఉంటుంది. ఈ ఫంక్షన్ ఏర్పడినప్పుడు ఈక్వల్ టు 1 అవుతుందని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ టీటాని ఈ 1 అనేది ఈ పక్క వెళ్ళినప్పుడు టాన్ స్క్వేర్ టీటా అవుతుంది. టాన్ స్క్వేర్ టీటా అనేది ఈ పక్క ఉన్నప్పుడు ఈ సీకెంట్ స్క్వేర్ టీటా ఆ పక్క వెళ్ళి -1గా ఏర్పడుతుంది. ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు సీకెంట్ టీటాగా రాసుకున్నట్లయితే దాని యొక్క స్క్వేర్ అనేది ఆ పక్క వెళ్ళినప్పుడు రూట్ అవుతుంది, 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అవుతుంది. అలాగే టాన్ టీటా ఉన్నప్పుడు ఆ స్క్వేర్ ఆ పక్క వెళ్ళి సీకెంట్ స్క్వేర్ టీటా -1గా ఏర్పడుతుంది. ఇలాగ ఒక ఐడెంటిటీ ద్వారా మనకి 4 రిలేటివ్ ఐడెంటిటీస్ ఏర్పడ్డాయి. టోటల్గా మనకి ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అంటే అందులో ఉన్న ఏ వాల్యూ అయినా సరే 1కి ఈక్వల్ అవుతుంది అని నేర్చుకున్నాం. అలాగే ఈ సీకెంట్ స్క్వేర్ టీటాని ఈ విధంగా మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఆ పక్క వెళ్ళినప్పుడు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అవుతుంది. టాన్ స్క్వేర్ టీటా ఉన్నప్పుడు ఈ సీకెంట్ స్క్వేర్ టీటా -1గా మారుతుంది. ఈ సీకెంట్ టీటా రాసుకున్నట్లయితే అందులో ఉన్న స్క్వేర్ ఆ పక్క వెళ్ళి రూట్గా ఫామ్ అవుతుంది. టాన్ టీటాలో అందులో ఉన్న స్క్వేర్ అనేది ఆ పక్క వెళ్ళి రూట్గా ఫామ్ అవుతుంది అనేసి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే కోసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1గా ఏర్పడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించారంటే ఈ పైన సెకండ్ థర్డ్ వరకు మాత్రమే ఇక్కడ మనకి మైనస్ అనేది ఏర్పడింది. పైన సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటాకి ప్లస్గా ఏర్పడుతుంది. దాన్ని సపరేట్గా గుర్తిద్దాం. ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే ఈ కాస్ స్క్వేర్ టీటా, ఈ కొసికెంట్ స్క్వేర్ టీటా అనేది ఈ 1 ప్లస్ కాట్ అవ్వకి వెళ్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాగా ఏర్పడుతుంది.
అలాగే కాట్ స్క్వేర్ టీటా అనేది కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1గా ఏర్పడుతుంది. ఇప్పుడు కోసికెంట్ ఆ స్క్వేర్ అనేది ఆ పక్క వెళ్ళినప్పుడు కోసికెంట్ టీటా ఆ స్క్వేర్ వెళ్తే రూట్గా ఫామ్ అవుతుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాగా మారుతుంది. కాట్ టీటా రాసుకుని ఆ స్క్వేర్ని ఆ పక్క తీసుకెళ్ళినట్లయితే కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1గా ఏర్పడుతుంది. సో దీని ద్వారా మనకి 4 రిలేటివ్ ఐడెంటిటీస్ ఏర్పడ్డాయి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉన్న విషయాలు ఏంటో ఒకసారి గెస్ చేద్దాం. కోసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా అనేది ఏం చేసాం? కోసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఫామ్ అనేది మనకి ఎలా ఏర్పడుతుంది అంటే చూసుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో కనిపిస్తుంది. అంటే దాన్ని ఏ ప్లస్ బి అలాగే ఏ మైనస్ బి అని కూడా రాసుకోవచ్చు అని తెలుస్తుంది. ఎం ప్లస్ బి అలాగే ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. ఒకసారి ఈ ఏ స్క్వేర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా అలాగే ఏ మైనస్ బి ఫామ్ కాబట్టి కొసికెంట్ టీటా మైనస్ కాట్ టీటాగా రాసుకోవచ్చు. అది ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. అంటే మనకి ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా ఏమర్థమైందంటే దీని యొక్క రెసిప్రోకలే ఇది. అంటే కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఈ ఫంక్షన్ అనేది ఆ పక్క వెళ్ళినప్పుడు 1 కొసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏ అనే ఫంక్షన్ తీసుకున్నాం. అది ఆ పక్క వెళ్ళినప్పుడు 1/aగా మారుతుంది. 5గా తీసుకున్నప్పుడు ఆ పక్క వెళ్ళినప్పుడు 1/5గా మారుతుంది. అంటే రెసిప్రోకల్ అవుతుంది. ఎప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉన్న ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే అది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫామ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ కన్వర్ట్ చేసుకున్న విధానం ఎలా ఉందంటే రెసిప్రోకల్గా ఉంది అని తెలుసుకున్నాం. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్లో సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని రాశాను. ఈ ఫంక్షన్ మనం ముందుగా చెప్పుకున్నాం. ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫామ్లో ఉంది. అంటే ఈ ఫామ్ల ప్రకారంగా ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. అంటే ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1 అని కూడా రాసుకోవచ్చు. అంటే దీని యొక్క రెసిప్రోకలే ఇది అనమాట. సపోజ్ ఈ వాల్యూ అంటే సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు 1 సీకెంట్ టీటా మైనస్ 1 టాన్ టీటా. సపోజ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంటే ఆ పక్క వెళ్ళినప్పుడు 1/x వాల్యూ అవుతుంది అని రెసిప్రోకల్గా రాసుకోవచ్చు అని చెప్తున్నాను. అని ఇప్పుడు 2 ఫంక్షన్లు తీసుకున్నాం. అంటే ఇంతకు ముందు ఉన్న కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా, ఇప్పుడు ఉన్న సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటాగా ఈ 2 ఫంక్షన్లు మాత్రమే ఈ విధంగా రాసుకోవచ్చు. అదే ఇంతకు ముందు ఉన్న ఫంక్షన్ అంటే సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా, దాని ఫంక్షన్ చూసుకున్నట్లయితే అంటే మనం ఏం రాసుకున్నాం ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనుకున్నాం. ఇక్కడ ఏముంది ఫంక్షన్ ఇది ప్లస్ అనే ఉంది. ఈ ప్లస్ అనే ఫంక్షన్లో మనం రాసుకోవచ్చు అంటే రాయలేము. అప్పుడు ఏమవుతుంది? ఏ ఫంక్షన్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అదేమవుతుంది ఫార్ములా ఏమంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అయ్యే ఛాన్స్ లేదు. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైన్ టీటా ప్లస్ లేకపోతే మైనస్ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ టీటా ఒక వాల్యూ ఇచ్చినప్పుడు అది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే ఏ సైన్ టీటా మైనస్
ప్లస్ లేకపోతే మైనస్ కానీ, అంటే ప్లస్ అయితే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఇచ్చినట్లయితే ఇక్కడ ప్లస్ అవుతుంది. ప్లస్ బి కాస్ టీటాగా ఏర్పడుతుంది. దాని యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. ఎప్పుడైతే ఏ సైన్ టీటా మైనస్ బి కాస్ టీటా, అలాంటప్పుడు ఏ సైన్ టీటా ప్లస్ బి కాస్ టీటా అవుతుంది. దాని యొక్క ఫార్ములా √(c² మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. లేకపోతే ఏ సైన్ టీటా ప్లస్ బి కాస్ టీటా ఒక వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఏ సైన్ టీటా మైనస్ బి కాస్ టీటా అని రాసుకోవచ్చు. దాని యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే √(c² మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, లేకపోతే √(a² ప్లస్ బి స్క్వేర్ మైనస్ c² అని కూడా రాసుకోవచ్చు. ఈ రెండు విధాలుగా రాసుకోవచ్చు అని నేర్చుకున్నాం. ప్రజెంట్ ఉన్న ఫంక్షన్స్, అంతకుముందు ఉన్న ఫంక్షన్స్ కాకుండా ఇప్పుడున్న ఫంక్షన్ ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆ ప్లస్ ఉండడం వల్ల ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అనే ఫంక్షన్ని మనం రాయలేము అని నేర్చుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే sin² θ ప్లస్ cos² θ అనే దాంట్లో ప్లస్ ఫంక్షన్ ఏర్పడింది. ఈ ప్లస్ ఫంక్షన్ ఏర్పడడం వల్ల మనం ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అనే ఫంక్షన్ని మనం రాయలేము అని నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఏమని చెప్పుకున్నామంటే ఒక ఆల్ఫా యాంగిల్ కానీ, రెండు యాంగిల్స్, ఒక ఆల్ఫా యాంగిల్ కానీ ఒక బీటా యాంగిల్ కానీ రెండు కలిపి 90 degrees అయితే అది కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. అలాగే ఒక ఆల్ఫా యాంగిల్ ఒక బీటా యాంగిల్ 180 degree అయితే దాన్ని సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది అని నేర్చుకున్నాం. ఈ రెండు యాంగిల్స్ ఏవైనా రెండు యాంగిల్స్, ఒక ఆల్ఫా యాంగిల్ ఒక బీటా యాంగిల్ 90 degree అయినప్పుడు ఏమవుతుంది, ఒక sin² ఆల్ఫా ప్లస్ sin² బీటా ఏర్పడినప్పుడు =1 అవుతుంది. లేకపోతే cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా =1 అవుతుంది. అలాగే ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. థర్డ్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే ఒక tan ఆల్ఫా ఇంటూ tan బీటా =1 అవుతుంది. అలాగే 4లో cot ఆల్ఫా ఇంటూ cot బీటా చూసుకున్నట్లయితే =1 అవుతుంది. ఈ 4 కేసెస్లో మాత్రమే =1 అవుతుంది. ఎప్పుడు sin² ఆల్ఫా మైనస్ sin² బీటా =1, cos² ఆల్ఫా మైనస్ cos² బీటా =1 అవుతుంది. లేకపోతే tan ఆల్ఫా ఇంటూ tan బీటా =1, cot ఆల్ఫా ఇంటూ cot బీటా =1. ఈ 4 కేసెస్లో మాత్రమే =1 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫార్మ్స్ వల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.